నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడిసిన్ అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం యానల్ ఫిషర్ గురించి తెలుసుకుందాము. యానల్ ఫిషర్ అనగా మనకి మలద్వారం దగ్గర చీలికల్లాగా రావడాన్ని యానల్ ఫిషర్ అని అంటాం అన్నమాట. ఇది రావడానికి గల కారణాలు, దీని లక్షణాల గురించి తెలుసుకుందాము. ఇది రావడానికి గల ముఖ్య కారణం ఏమంటే మనకి మలబద్ధకం, అంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా మనం ప్రెజర్ ఇవ్వడం వల్ల మలద్వారం దగ్గర మోషన్ ముక్కినట్టు అలా ఇవ్వడం వల్ల, మోషన్ గట్టి పడిపోయినప్పుడు, రెగ్యులర్గా మనం మోషన్కి వెళ్ళక హ్యాబిట్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మనం తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటాం, లిక్విడ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే ఇంకా ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళలో, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవి యూజ్ చేసిన వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి మలద్వారం ఏదైతే ఉన్నదో మనకి మోషన్ వెళ్ళినప్పుడు అది కొంచెం వరకు ఎక్స్టెండ్ అన్నది అవుతుంది. మనం ఎప్పుడైతే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్నప్పుడు అది ఎక్కువ సాగడం వల్ల ఆ రింగ్ దగ్గర మనకి చీలికల్లాగా అన్నది ఏర్పడుతుంది అనమాట. ఈ చీలికలు అన్నది చిన్నగానే ఉన్నా కూడా మనకి నొప్పి అన్నది విపరీతంగా అన్నది ఉంటుంది. మోషన్ వెళ్ళేటప్పుడు మంటలాగా ఉండడము, కొంతవరకు బ్లడ్ అన్నది కనబడడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ నొప్పి అన్నది మనకి మోషన్ తర్వాత కూడా చాలా గంటల వరకు మనం ఈ పెయిన్ అన్నది అనుభవిస్తుంటాం అన్నమాట. ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడు, అంటే మనకి 3 to 6 months ఉన్నప్పుడు దీన్ని అక్యూట్ ఫిషర్స్ అంటాము. అలా కాకుండా ఈ కంప్లైంట్ అనేది రికర్ అవుతూ మనకి ఆ హీలింగ్ అనేది తగ్గగా ఆ చీలికలు అనేది మనకి ఇంటర్నల్గా ఉన్న స్పింక్టర్కి కూడా ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని క్రానిక్ స్టేజ్ అని అంటాం అనమాట. ఈ క్రానిక్ స్టేజ్లో ఈ నొప్పి మంటతో పాటు మనకి మోషన్ వెళ్ళినప్పుడు ఇది చాలా ఇబ్బందిగా ఉండడము, 1, 2, 3 సార్లు అలాగ మోషన్కి ఎక్కువ వెళ్ళాల్సి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది క్రానిక్ అనమాట. దీనికి ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం కొంతవరకు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే కొంతవరకు అన్నది మనం ఈ డైటరీ హ్యాబిట్స్తో, ఎక్సర్సైజెస్తో కొంతవరకు దీన్ని సిమ్టమ్స్ అనేది పోస్ట్ పోన్ చేయవచ్చు అనమాట. ఇది ఇంకా కూడా ఇలాగ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ ఇవి తీసుకుంటున్నా, అలాంటి చిట్కాలు ఇవి తీసుకుంటున్నా తగ్గకపోయినప్పుడు మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద సిస్టమ్స్ ఉన్నాయండి. మనకి హోమియోలో చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. నైట్రిక్ యాసిడ్ కానీ, ఐలిన్సోనియా, ఇది కొలిన్సోనియా, నైట్రిక్ యాసిడ్, రతానియా, ఇలా చాలా రకాల మందులు ఉన్నాయండి. దీన్ని బట్టి మనం సిమ్టమ్స్ని బట్టి మనం మందులు అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏమవుతుందంటే ఈ మోషన్ నొప్పి అన్నది తగ్గుతుంది, బ్లీడింగ్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది, మోషన్ కూడా సాఫ్ట్గా వచ్చేలాగా, ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ కంప్లైంట్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి మనకి మంచి మందులు ఉన్నాయండి. మీకు ఫర్దర్గా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మెడినైన్ టీమ్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.